నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. సైనసైటిస్ అంటే ఏంటి? దీనికి సర్జరీ ఒక్కటేనా పరిష్కారం? అడినాయిడ్స్ ఉంటే హైట్ పెరగరా? టాన్సిల్స్ కు సర్జరీ తప్పదా? ఇలాంటి సమస్యలకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రముఖ హోమియో వైద్య నిపుణులు మరియు బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ మధు వారణాసి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సో ముఖ్యంగా సైనసైటిస్ అంటే ఏంటండి? ఫస్ట్ జనరల్గా మనకేంటంటే సైనసైటిస్ అనేది కూడా మీకు చాలా కామన్ ప్రాబ్లం. చాలామంది పేషెంట్స్ ఫేస్ చేస్తుంటారు. అంటే మనకు గమనిస్తుంటే ఎక్కువగా మెజారిటీ పేషెంట్స్ మనకు తెలుస్తుంటుంది మీరు సైనస్తో పేషెంట్ సఫర్ అవుతున్నారని. అంటే మీకు ఎప్పుడైనా కోల్డ్ కానీ ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్గా ఉండి ఒక 1 వీక్ అయినా 10 days అయినా తగ్గకుండా పోతుంటే దాని సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కూడా మీకు అది సైనస్ టర్న్ అయిపోతుంది. అంటే అక్యూట్ సైనసైటిస్ అవుతుంది మీకు. అంటే చాలామంది పేషెంట్స్ కోల్డ్ నెగ్లెక్ట్ చేస్తారు. పెద్దగా పోయేదేముందిలే, కోల్డే కదా, వెళ్ళిపోతుంది, అదే 7 days తగ్గిపోతుందిలే అని. ఈ 7 days దాటినా తగ్గకుండా పేషెంట్ ఇబ్బంది పడుతున్నారంటే అది సైనస్ టర్న్ అయిపోతుంది. అక్యూట్ సైనసైటిస్ అంటారు దాన్ని. జనరల్గా అక్యూట్ సైనసైటిస్లో పేషెంట్ కంప్లైంట్స్ గుర్తుపట్టేయచ్చు సైనస్ వచ్చిందండి. అంటే ఎప్పుడు కూడా పేషెంట్ హెడేక్ రావడం కానీ, హెవీనెస్ ఉండడం కానీ, తలంతా బరువుగా ఉంటుంది. ఇలా వంచాడనుకోండి బరువు అనిపిస్తుంటుంది. అంటే అలా ఇలా పట్టుకున్నాడు టెండర్నెస్ ఉంటుంది. ఆ పేషెంట్ ఇక్కడ పట్టుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. అది కానీ నాజిల్ బ్లాకేడ్ కానీ, స్టఫీ నోస్, ముక్కులు బ్లాకేజ్ అవుతుంటాయి, అవి కూడా కామన్ కనిపిస్తుంటాయి. ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ పేషెంట్కి కనిపిస్తున్నాయి అంటే తప్పనిసరిగా సస్పెక్ట్ చేయాలి సైనసైటిస్ ఉందని. ఈ కేసుల్లో పేషెంట్ సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే అది క్రానిక్ కాకుండా అయిపోతుంది. కానీ ఇక్కడ కూడా పేషెంట్ చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తాడు. పెద్దగా ఏముందిలే, ఇది కూడా కోల్డ్ కిందకి లెక్కే కదా, 10 days 15 days అయ్యింది అనుకుంటుంటాడు. ఇలాంటి కేసు మనకి సడన్గా మీకు సబ్అక్యూట్ సైనసైటిస్కి వెళ్ళిపోతుంది. సబ్అక్యూట్ అంటే అది కొంచెం సైలెంట్ అయిపోతుంది ఆ ఏరియా నుంచి, కానీ పేషెంట్ మాత్రం సఫర్ అవుతుంటాడు. సో ఈ సబ్అక్యూట్ సైనసైటిస్ కూడా మనం పేషెంట్ నెగ్లెక్ట్ చేసిన తర్వాత క్రానిక్లోకి వెళ్ళిపోతుంది. అంటే మోర్ దాన్ 3 months పాటు కోల్డ్ సఫర్ అయ్యి ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా 3 months తర్వాత కూడా తగ్గలేదు అనుకుంటే కనుక అది క్రానిక్ సైనసైటిస్ అయిపోతుంది. క్రానిక్ సైనసైటిస్లో పేషెంట్ చాలా సఫర్ అవుతాడు. అంటే ఏ పని చేసుకోలేడు, ఇబ్బంది పడిపోతుంటాడు, తలంతా బరువుగా ఉంటుంది, ముక్కు బ్లాకేజ్ అవుతుంటుంది, ఇటు తల పెట్టి రాస్తుంటే చాలామంది పిల్లలు కంప్లైంట్ చేస్తుంటారు, అమ్మ నేను తల కింద పెట్టి రాస్తుంటే నా చేతి కావట్లేదు, తలంతా బరువుగా ఉంది, ఏం చేయలేకపోతున్నానని ఒక ఏడ్ చేస్తారు. అంత సివియారిటీ వచ్చేస్తుంది మీకు. కాల్. అవునండి, ఫస్ట్ కాలర్ ఉన్నారు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. మేడం, నాది మా పాపకి గత 3 years నుంచి సైనస్ ప్రాబ్లం ఉంది మేడం. అయితే 2 years నుంచి హోమియోపతి వాడుతున్నాము. అదే అది ఏదో సిమ్టమాటిక్ రిలీఫ్ గానే ఉంటుంది సార్. అది ఏంటంటే మెడిసిన్స్ ఒక 3 days స్టాప్ చేస్తే మళ్ళీ తనకి ఇన్ఫెక్షన్ రావటము, థిక్ మ్యూకస్ రావటము అది జరుగుతూ ఉంది. మళ్ళీ అలోపతి వాడాల్సి వస్తుంది. సిటీ స్కాన్ తీసారా? తీసాను సార్. సిటీ స్కాన్ లో మీకు అంటే ఒకే లొకాలిటీలో ప్రాబ్లం ఉందా, లేకపోతే 4-5 లొకేషన్స్? ఒకే లొకాలిటీ సార్. అది ఒకే లొకేషన్ అన్నారా? అడినాయిడ్స్ అని చెప్పారు అది ఫస్ట్. ఇంకా దానికి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు, బట్ అది మాత్రం అసలు తగ్గట్లేదు సార్. ఒక 2 years అవుతుంది హోమియోపతి వాడి. ఓకే, మీరు అర్థమైంది. అంటే మీకు ఇక్కడ 2 reasons ఉంటాయి. ఒకటి అది సైనసైటిస్ అలర్జిక్ ఆరిజిన్తో వస్తే అలర్జీ కంట్రోల్ చేస్తేనే సైనస్ తగ్గుతుంది, అదొకటి. సో అలర్జీ ఉన్నంత కాలం ఎలాంటి ఆపరేషన్ చేసినా, ఎంత ట్రీట్మెంట్ చేసినా రిలీఫ్ రాదు, రికరెన్స్ వస్తూనే ఉంటుంది. సో అలర్జిక్ పైన ఫోకస్ చేశారా లేదా డాక్టర్ చూసుకోవాలి ఒకటి. అయినా కూడా మాకు తగ్గలేదు, అలర్జీ పైన ఫోకస్ చేసినట్టు సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఇంపార్టెంట్. ఒక మంచి డాక్టర్ని మీరే అప్రోచ్ కావాలి. ఎందుకంటే సైనస్ అనేది చాలా సింపుల్ ప్రాబ్లం. మినిమం 3 to 6 monthsలో పేషెంట్ రిలీఫ్ వచ్చేయాలి రూల్ ప్రకారం. తర్వాత క్యూర్ కోసం ఒక 1 year వాడుకోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు మీకు. బట్ మీకు ఏంటంటే ఏ పేషెంట్ దగ్గర 3 monthsలో కూడా రిలీఫ్ రాలేదు అనుకున్నప్పుడు ఇంకా డాక్టర్ని మార్చుకోవడం మేలు, లేదంటే సీనియర్ డాక్టర్ని కన్సల్ట్ కావడం మేలు. ఈ రెండే చూసుకోండి ఆప్షన్స్, అంతకంటే ఏం లేదు. మేజర్ ఇష్యూ కానే కాదు అది, అంతే. ఓకే, నెక్స్ట్ కాలర్ అండి, మాధుసేర్ ఉన్నారు. హుసేన్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. ఫోన్ లో చూడండి. ఇప్పుడు మా మిస్సెస్ కు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఈ ఏమంటారు వీటిని ట్రాన్సిల్స్ ఉన్నాయి. ఓకే. హలో. ఓకే ఓకే, వినిపిస్తుంది. ట్రాన్సిల్స్ ఉన్నాయండి. ఆ ట్రాన్సిల్స్ వితౌట్ ఆపరేషన్ సర్జరీ లేకుండా ఎలా ట్రీట్మెంట్ ఇవ్వగలరు మీరు? అది మేనేజబుల్ కేసెస్, పెద్ద వర్రీ అవసరం లేదండి. ఎందుకంటే మీకు టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ముందు క్లియర్ చేసేసి టాన్సిల్స్ కనుక మనం ఫోకస్ చేసామనుకోండి ట్రీట్మెంట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయిపోతుంది. ఎలాంటి ట్రీట్మెంట్ అంటే మీరు చూస్తే కానీ తెలియదు కదా ఎలా ఇస్తారు అనేది. ఎందుకంటే
మెజారిటీ మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా సర్జరీ చెప్పిన తర్వాతే వస్తారు కాబట్టి ఎవరు ఇంతవరకు సర్జరీకి వెళ్ళలేదు, హ్యాపీగానే ఉన్నారు. అంతకంటే ఏం చెప్పేది ఏమి ఉండదు కదా దీంట్లో. సో పిల్లల్లోనే ఎక్కువగా మనం ఛాన్సెస్ చూస్తుంటాం. పెద్దవాళ్ళు ఇంకా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, పెద్ద వర్రీ అవసరం లేదు. ఒక మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ కానీ సీనియర్ డాక్టర్ను తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అలానే మధు వారణాసి గారు, మీరు 2 స్టేట్స్లో కూడా చూసినట్లయితే చాలా ప్రముఖ వైద్యులు. అయితే మీరు అంటే చాలామంది చెప్తూ ఉంటారు, మేము హోమియోపతి మెడిసిన్ వేసుకున్నామండి బట్ బెస్ట్ రిజల్ట్స్ మాకు రాలేదు అని చెప్తూ ఉంటారు. మీరు ఏం చెప్తారండి దీనికి? అంటే మీకు ఇక్కడ ఇంతకుముందు కూడా మనకు ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంది, మేము వాడాం 2 years వాడాం హోమియోపతి తగ్గలేదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చాలామంది పేషెంట్స్ హోమియోపతి వాడాము మాకు రిలీఫ్ లేదు అనే పేషెంట్ నా దగ్గర కూడా చాలామంది చెప్పారు. ఇక్కడ మీకు అక్కడ ఏమవుతుంది, మీకు ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఇంపార్టెంట్ అంటారు. మీకు హోమియోపతిక్ ఫీల్డ్లో మీకు ఏమవుతుంది, ఎప్పుడు కూడా హోమియోపతే కదా అని పక్కన ఎక్కడో ఉంది, వాళ్ళు టెంపుల్ ఇచ్చారు, అక్కడ చారిటబుల్గా ఇచ్చేసారు, ఫ్రీగా ఇచ్చారు, మేము వాడేస్తున్నాం అంటారు. ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్ని అప్రోచ్ కావాలి. క్వాలిఫైడ్ డాక్టర్ కూడా మీకు మంచి సీనియారిటీ ఉండాలి. ఇప్పుడు చిన్న చిన్న కేసులు అనుకోండి, సైనస్, అలర్జీ లాంటివి ఏ డాక్టర్ని అప్రోచ్ అయినా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని అప్రోచ్ అయితే రిలీఫ్ వచ్చేస్తుంది. కాంప్లికేటెడ్ కేసెస్లో మాత్రం ఒక కమాండబుల్ డాక్టర్ని వెతుక్కోవాలి, ఒక సీనియర్ డాక్టర్ని. అప్పుడు మీకు ఏమవుతుంది, ఆ క్లినికల్ ఎక్స్పోజర్ ఆ డాక్టర్కి ఉంటుంది. ఇప్పుడు నేను 1000 కేసులు హెచ్ఐవి చూశానంటే నాకు దానిపైన కమాండ్ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు అలర్జీస్ నేను ఎన్ని చూసింటానంటే ఎంట్రీ లెవెల్లో 1000 కేసులు చూసింటాను. నాలో 100 మందిలో 90 మంది అలర్జీ వల్లనే చూశాను నేను, ఇలా టాన్సిల్స్, అలర్జీస్. ఈ స్టేజ్కి వచ్చాక నావన్నీ మారిపోయే కేసు, నేను ఓన్లీ కాంప్లికేటెడ్ కేసెస్ చూస్తున్నాను కాబట్టి. అంటే అన్ని కేసులు చూసినప్పుడు మనకి ఏమవుతుంది, దీనిపైన పెద్ద ఈజీ సబ్జెక్ట్, అది పెద్ద వరీ అవసరం లేదు. అందువల్ల మీకు పేషెంట్స్కి ఏం చెప్తారంటే ఒక మంచి డాక్టర్ని మీరు వెతుక్కొని వెళ్ళి అతనిపైన డిపెండ్ అయితే తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. హోమియోపతి సిస్టమ్ ఎప్పుడు ఫెయిల్ కాదు, అది డాక్టర్ ఫెయిల్యూర్, అంతకంటే ఏం లేదు. సో డాక్టర్నైనా మార్చాలా, లేదంటే సిస్టంలో ఉండే మంచి ఎక్స్పర్ట్ అని కలవాలి, ఈ రెండే ఇస్తాను అడ్వైజరీ మీకు, అంతకంటే ఏం లేదు. నెక్స్ట్ క్రాంతి గారు ఉన్నారండి వరంగల్ నుంచి. క్రాంతి గారు, హలో చెప్పండి. సార్, ఇది నోస్ లో పాలిప్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, అది 1 year నుంచి నోస్ ప్రాబ్లం చేస్తుంది, క్యూర్ అవుతాయా? సో పాలిప్స్ ఉన్నప్పుడు ఒకసారి తీయించారు ఏమన్నా, సిటీ స్కాన్ లాంటివి? తీయించాము, హోమియోపతి వాడుతున్నాము కానీ క్యూర్ కావట్లేదు. సో మీరు హోమియోపతి వాడుతున్న రిలీఫ్ లేదంటే నేను చెప్పాను కదా ఇంతకుముందే, సీనియర్ డాక్టర్ ఒకసారి మీరు అప్రోచ్ కానీ తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. తగ్గలేదు అంటున్నారు కాబట్టి ఆ రిపోర్ట్ తీసుకురండి, పరిష్కారం చూపిస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఎవరు సర్జరీకి వెళ్ళలేదు నా పేషెంట్స్, సో మీరు కూడా వెళ్ళరని అంత నమ్మకం ఉంటుంది కాబట్టి ఒకసారి తీసుకురండి. ఆల్రెడీ హోమియోపతి వాడేశారు కాబట్టి అప్రోచ్ కండి, మీకు పరిష్కారం చూపిస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రజియా గారండి ఖమ్మం నుంచి. రజియా గారు, నాకు పైల్స్ వచ్చిందండి. చెప్పండి. నాకు పైల్స్ వచ్చిందండి, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. ఓకే ఫిషరీస్ అని వచ్చిందండి. ఓకే ఓకే, మీకు పైల్స్ అయినా ఫిషర్ అయినా పెద్ద వర్రీ అంత సబ్జెక్ట్ ఏం కాదు. అది ఒక మంచి హోమియో డాక్టర్ని వెతకండి, ఖమ్మంలో చూడండి, ఒకసారి ట్రై చేయండి. తప్పనిసరిగా ఒక 6 months 1 year వాడుకోండి, తగ్గిపోతుంది, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో కేసులు మనం చూసాం, పైల్స్ కానీ ఫిషర్ కానీ, బ్లీడింగ్ పైల్స్ కావచ్చు, చాలా ఫిషర్ అన్బేరబుల్ పెయిన్తో వచ్చిన పేషెంట్స్ కూడా చూసాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాలేదు, హ్యాపీగానే ఉన్నారు. కాబట్టి ఒక మంచి హోమియో డాక్టర్ వెతకండి, కుదరకపోతే హైదరాబాద్కి అని నేను చూస్తాను, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఆహారంలో కూడా మీరు మార్పులు చేసుకోండి. పైల్స్ పేషెంట్ ఎప్పుడు కూడా మీకు ఫుడ్ కేర్ తీసుకోవాలి, సాఫ్ట్ ఫుడ్ ఉండాలి, మోషన్ హార్డ్ కాకుండా చూసుకోవాలి, వాటర్ బాగా తాగాలి, నాన్ వెజ్ కొంచెం తగ్గించేసేయండి, స్పైసీ ఫుడ్ తగ్గించుకోండి. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ హోమియోపతి వాడండి, తప్పనిసరిగా రిలీఫ్ ఉంటుంది. ఓకే. అయితే ఈ సైనసైటిస్ అనే సమస్యకు సర్జరీ ఒకటే పరిష్కారం అంటారా? అంటే మీ దగ్గరికి వచ్చేటువంటి ఈ సర్జరీ స్టేజ్లో ఉన్నటువంటి ఈ పేషెంట్స్ని మీరు హోమియో పిల్స్తోనే నయం చేసినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఏం చెప్తారు, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? అంటే మీకు మెజారిటీ పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేది ఎప్పుడు సర్జరీ చెప్పిన తర్వాతే వస్తారు. ఎందుకంటే నేను గమనించింది మీకు ఏంటంటే, కాల్ ఉందా? కాల్ ఉంది. చిత్రలేఖ గారు హైదరాబాద్ నుంచి. చిత్రలేఖ గారు, హలో, గుడ్ ఈవినింగ్. చెప్పండి. హలో చెప్పండి. సార్, నాకు 3 years బ్యాక్ సర్వికల్ ప్రాబ్లం వచ్చిందని చెప్పారు సార్, స్పాండిలోసిస్ సార్. ఓకే. అయితే నాకు ఈ మధ్యన మళ్ళీ పెయిన్ వస్తుంది సార్. అది నడుము దగ్గర నుంచి తర్వాత కొంచెం జాయింట్స్ దగ్గరికి, మక్కల దగ్గరికి అలా పెయిన్ ఎక్కువ వస్తుంది సార్. మన హోమియోపతికి వెళ్ళానండి, అది వాడిన తర్వాత ఇంకా పెయిన్స్ కొత్త వస్తున్నాయి సార్. ప్రాబ్లం ఏంటంటే అర్థం కావట్లేదు సార్. అదేముండదు, మీకు జనరల్గా పెయిన్ మేనేజ్మెంట్ హోమియోపతిలో చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే అసలు మీకు రిలీఫ్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం నా పేషెంట్స్ని ఇట్లా ఎత్తుకొని వచ్చిన వాళ్ళు చాలామంది సర్జికల్ కేసుల్లో ఈవెన్ 1 monthలోనే వాళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తారు. సో మీకు మళ్ళీ కొత్త పెయిన్స్ వస్తున్నాయనుకోవడం తప్పు కావచ్చు. ఒక్కసారి మళ్ళీ డాక్టర్కి రిమైండ్ చేయండి, ప్రాబ్లం ఇలా ఉందండి, ఏమైనా ఎంఆర్ఐ తీయించుకోవాల్సి వస్తుందా అని ఒక్కసారి అడగండి ఒకసారి. ఎందుకంటే మీకు బ్యాక్ పెయిన్గా చెప్పారు, మీరు బ్యాక్ పెయిన్ చెప్పారు కదా, ఎంఆర్ఐ ఏమైనా అవసరం అవుతుందా చూసుకోండి. చూసుకుంటే ఏమైనా డిస్క్ ఏమైనా బల్జ్ అవుతా ఉందా, డిస్క్లో ఏమైనా కంప్రెషన్స్ ఉన్నాయనేది మీకు డాక్టర్ అర్థమయ్యో ఒక ఎంఆర్ఐ ద్వారా తెలుస్తుంది.
అప్పుడు ట్రీట్మెంట్ మళ్ళీ మార్చి చూడండి, తప్పనిసరిగా రిలీఫ్ ఉంటుంది. అప్పటికీ నా చేత కాదు అనుకుంటే ఓసారి నన్ను అప్రోచ్ కండి, మీకు పరిష్కారం చూపిస్తాను. నెక్స్ట్ బాబు గారండి విజయవాడ నుంచి. బాబు గారు గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్ డీఇన్ఫెక్టెడ్ నాకు చెప్తాం వితౌట్ సర్జరీ హోమియోలో తగ్గింది సార్. డిఎన్ఎస్ అనేది మీకు పెద్దగా వర్రీ సబ్జెక్ట్ కాదు, కంటెంట్ కాదు అది. ఎందుకంటారా, డిఎన్ఎస్ వల్ల మీకు బ్లాకేజ్ అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సర్జరీ చేసుకోండి సెప్టోప్లాస్టీ అంటుంటారు, సెప్టల్ డీవియేషన్ చేసేస్తాం, క్లియర్ చేసేస్తామని. బట్ ఇక్కడ ఏంటంటే అలర్జీ మీకు ఉన్నంతకాలం బ్లాకేజ్ ఉంటుంది. సో డిఎన్ఎస్ వల్ల బ్లాకేజ్ అని మనం కన్ఫర్మ్ చేయలేం. ఎందుకంటే మన పేషెంట్స్ చాలామందిని చూశాను, నేను చూసిన ఏంటి కేసులు మెజారిటీ కేసుల్లో కూడా డిఎన్ఎస్ సర్జరీ చెప్పారని వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ అలర్జీతో సఫర్ అవుతారు వాళ్ళు. అలర్జీని మీరు రిమూవ్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు బ్లాకేజ్ తగ్గిపోతుంది, ముక్కు ఫ్రీ అయిపోతుంది, ఎయిర్ ఫ్లో ఫ్రీ అయిపోతుంది. ఎయిర్ ఫ్లో ఫ్రీ అయినప్పుడు మీకు డిఎన్ఎస్ గురించి పెద్ద వర్రీ అవసరం లేదు. ఎందుకంటే మీకు ఈవెన్ సర్జరీ చేసినా కూడా పేషెంట్ సఫర్ అవుతున్నాడు, చాలా పేషెంట్స్ ఇలానే ఉంది మళ్ళీ మాకు ప్రాబ్లం అని చెప్పి. అంటే మీకు ఇక్కడ వీళ్ళకి ఏమైంది, అలర్జీ డామినేట్ చేస్తూ ఉంది. సో మీ కేసులో డిఎన్ఎస్ వల్ల బ్లాకేజ్ ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను డాక్టర్ గారు, నా చేత కావట్లేదు అనుకుంటే సర్జరీకి వెళ్ళొచ్చేమో కానీ, బట్ ఆ ఒక్క పని పైన ఫోకస్ పెట్టి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి, చాలా మటుకు మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. అది సర్జరీకి వెళ్ళే అవసరం రాదు. అప్పటికి ఇన్ఎవిటబుల్ కుదరదు అనుకుంటే అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, అంత అవసరం రాదు నాకు తెలిసి. బట్ ట్రై చేయండి, ఒకసారి హోమియోపతి ట్రై చేయండి. నెక్స్ట్ వాములు గారు ఉన్నారండి భీమవరం నుంచి. నమస్తే అండి. సార్ నమస్తే అండి. చెప్పండి సార్ డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. నాకు రెండు ముక్కులు పూడుకుపోతాయి సార్, చెవులు రెండు కూడా పూడుకుపోతాయి సార్. ఓకే. అది గట్టిగా రెండు ఇలా ముక్కు పట్టుకొని గట్టిగా గట్టిగా గాలి పొదిలితే చెవులు రెండు ఓపెన్ అవుతున్నాయి సార్. ఓకే. లేదంటే చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. సైనస్ అన్నారు, మెడిసిన్ వాడాను, ఏమి ఇబ్బంది లేదు సార్. సిటీ స్కాన్ పిఎన్ఎస్ తీసి చూసారా ఒకసారి, ఎలా ఉంది లోపల? సిటీ స్కాన్ ఏం లేదన్నారు సార్. జనరల్గా అంత స్టఫీనోస్ బ్లాకేజ్ ఉంటే లోపల మీకు 2-3 రకాలు ఉండాలి. ఒక డిఎన్ఎస్ కావచ్చు, టర్బినేట్స్ కావచ్చు, అలర్జీ కావచ్చు, ఎయిర్ నుంచి ఏమైనా బ్లాకేజ్ అయినా ప్రాబ్లం వస్తుందా, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండొచ్చు మీకు. అది కాకుండా బేసిక్గా అలర్జీతో కూడా రావచ్చు. ఇంకా అలర్జీ ఉన్నప్పుడు మీకు ఈ కంప్లైంట్స్ అన్ని సైడ్కి వెళ్ళిపోతాయి. ఒకసారి మీరు ట్రై చేశారు హోమియోపతి, ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే హోమియోపతితోనే మేనేజ్ చేసుకోవచ్చు, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా ఘోరమైన కేసుల్లో కూడా రిలీఫ్ వస్తుంది కాబట్టి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి చాలా చిన్న కేసెస్ ఇవన్నీ కూడా. నా క్లినిక్లో నేను 2-3 మినిట్స్ కూడా ఇచ్చే పేషెంట్స్ కాదు, ఇవన్నీ పెద్దగా పట్టించుకునే కేసులు కాదు. కాబట్టి ఒకసారి మళ్ళీ హోమియోపతి ట్రై చేయండి, మీరు మంచి హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, రిలీఫ్ వచ్చేస్తుంది. రాకపోతే మాత్రం హైదరాబాద్కి రండి, తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను. అదే డాక్టర్, అడినాయిడ్స్ని ఎలా గుర్తించాలంటారు? అంటే మీకు ఇంతకుముందు కూడా మన సెకండ్ కోచ్లో సర్జరీ అనుకున్నాం కదా, సైనసైటిస్. సైనసైటిస్ కేసులో మీకు సర్జరీ ఒకటైనా పరిష్కారం అనుకుంటే, నేను చూసినంత వరకు వ్యక్తిగతంగా చెప్పాలంటే ఎవరు కూడా సర్జరీకి వెళ్ళలేదు. ఈవెన్ పేషెంట్ మెజారిటీ 95% ఆఫ్ పేషెంట్స్, నా పేషెంట్స్ అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు, ఎవరు వెళ్ళలేదు. ఎందుకంటే మీకు ఎంట్రీ లెవెల్ నేను 10 to 15 years ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చూశాను అలర్జీలు. అంటే నేను ఫస్ట్ డే నుంచి 15 years వరకు నాకు అలర్జీసే వచ్చాయి. తర్వాత నేను హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెర్పీస్, బ్యాక్ పెయిన్, సోరియాసిస్ లాంటి పెయిన్ టర్న్ అయిపోయి ఆ కేసులన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి, మాకు రాకుండా పోయింది. అంటే 10 yearsలో నేను ఎన్ని చూశానంటే నాకే బోర్ కొట్టేసింది, ఇంత కేసులు ఏం చూడాలి అని చెప్పి. అలాంటి పేషెంట్స్ ప్రతి ఒక్క పేషెంట్ కూడా రిలీఫ్లో ఉన్నాడు. అందుకే నాకు నిజంగా పాపులారిటీ వచ్చింది కూడా దానివల్లే, నా సైనస్ అలర్జీస్ వల్లే నాకు వచ్చిన నేమ్ కూడా. ఆయన దగ్గరికి వెళ్తే చాలా నోట్లో మందు వేస్తే తగ్గిపోతుంది అన్న ఒక కాన్సెప్ట్ నా పేషెంట్స్లో చాలా ఉంది. ఇప్పటికీ నా పేషెంట్స్ ఆస్తమా వాళ్ళు ఏమంటారు, డెలివరీ ఎక్కడాన్ని వేసుకొని వెళ్దాం డాక్టర్ దగ్గరికి అనుకున్న వాళ్ళు, వద్దు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్దాము, ఆయన నోట్లో మందు వేస్తే మనకి ఇంజెక్షన్స్ అవసరం లేదు అంటే అంత పవర్ హోమియోపతిలో ఉంది. కాబట్టి ఎవడైనా సరే సైనస్ సర్జరీ అనుకున్నప్పుడు ఎనీ ఈఎన్టీ కేసు, నాట్ ఓన్లీ సర్జరీ, తప్పనిసరిగా ఒకసారి హోమియో డాక్టర్ని కన్సల్ట్ కండి, పరిష్కారం ఉంటుంది, అప్పుడు ఆలోచిద్దాం సర్జరీ గురించి. నెక్స్ట్ కాలర్ గంగాధర్ గారు ఉన్నారండి. గంగాధర్ గారు నమస్కారం మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. సార్ ఏం లేదు, రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ లో భాగంగా టెస్ట్ చేశాం సార్. ఓకే. అయితే ఎస్బిఎస్ పాజిటివ్ అని వచ్చింది సార్. ఓకే. అది వైరల్ లోడ్ వచ్చేసి 5200 ఫర్ ఎంఎల్ అని ఉంది. ఓకే. 41,000 కాపీస్ ఎంఎల్ ఉంది సార్, ఏది కరెక్ట్ సార్? అది 41,000 కాపీస్ కూడా కరెక్ట్ లేదు. ఎంఎల్ అంటే మీకు డివైడ్ చేస్తారు దాని ఫీచర్స్ అవి. ఏదైనా వైరల్ లోడ్ ఉంది అనమాట దాంట్లో. కానీ మనము వైరల్ లోడ్ గురించి పెద్దగా వర్రీ ఎప్పుడయ్యాడే మరి అబ్నార్మల్ లెవెల్లో వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అంతవరకు దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో హెపటైటిస్ బి అన్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఒక సీనియర్ డాక్టర్ని కన్సల్ట్ కావాలి, హోమియోపతి అప్రోచ్ కండి, వైరల్ లోడ్ 0 చేసేయచ్చు, పెద్ద వర్రీ అవసరం లేదు. ఒకసారి మీకు వైరల్ లోడ్ 0 అయిపోతే ఈ లైఫ్లో పెద్ద రిస్క్ ఏముండదు, హ్యాపీగా బతికిపోవచ్చు, గొడవే లేదు. నెక్స్ట్ జయప్రద గారు అండి హైదరాబాద్ నుంచి. జయప్రద గారు మీ సమస్య చెప్పండి అమ్మా. నాకు
సైనస్ ప్రాబ్లం ఉందండి. ఓకే. ముక్కు బాగా దిబ్బల, తలకాయ నొప్పి వస్తుందండి బాగా. సో హోమియో డాక్టర్ ఏమైనా కన్సల్ట్ అయ్యారా? అయ్యానండి, మా ఇంటి దగ్గరే ఒక డాక్టర్ గారు ఉంటే చూసాను. ఎలా ఉంది మరి? అంటే తగ్గుతుంది, వస్తుందండి, మళ్ళీ ఒక సడన్ గా బాగా వచ్చేస్తుంది. అంటే మీకు ఇక్కడ అలర్జీ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంది కాబట్టి మీకు ముందు అలర్జీని ట్రీట్ చేయమని చెప్పండి డాక్టర్ను. ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సీనియర్ డాక్టర్ అయితే కనుక ఒకసారి మళ్ళీ రివైండ్ చేయమనండి కేసును. ఎందుకంటే సైనస్ తగ్గకపోవడం అనేది పెద్ద సమస్య కాదు. కాబట్టి ఒకసారి మీ డాక్టర్ని అప్రోచ్ అయ్యి మళ్ళీ ఒకసారి కేసు అంతా డీటెయిల్గా తీసుకోమని చెప్పండి, ఆటోమేటిక్గా రిలీఫ్ వచ్చేస్తుంది. అప్పటికీ నాకు రాలేదు డాక్టర్ గారు అంటే మీరు హైదరాబాద్ అయితే వచ్చేసేయండి ఒకసారి, లేదు బయట ఉన్నా వచ్చేయండి, నేను పరిష్కారం చూపిస్తాను. అయితే హోమియోపతిలో ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? అంటే మీకు చాలామందికి ఇది ఒక పెద్ద అపోహ. అంటే హోమియోపతి డాక్టర్ అంటేనే ఏమి ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదేమో, మొహం చూసి చెప్పేస్తాడేమో అని. ఇదేం జాతకం కాదు చెప్పడానికి. కాబట్టి హోమియో డాక్టర్ అయినా, ఆయుర్వేదిక్ అయినా, అలోపతి అయినా, హోమియోపతి అయినా ఇన్వెస్టిగేషన్స్ మ్యాండేటరీ ఎవరికైనా కూడా. ఇప్పుడు మీకు నేను ప్రతి ఒక్కరికి సిటీ స్కాన్ ఎందుకు చెప్పాను మీకు, దాని ప్రోగ్నోసిస్ గురించి తెలుసుకోవాలి మనం. ఆ లొకేషన్ ఎంతవరకు డిస్టర్బ్ అవుతుంది లోపల, అంటే ఎంతవరకు పెథలాజికల్గా చేంజెస్ వచ్చాయి, ఇవన్నీ తెలిస్తే మనకు ఆ ఇష్యూస్ పైన మనకు కమాండ్, ఒక ఒపీనియన్ వస్తుంది. అంటే మీది సర్జికల్ కేసా, మెడికల్ కేసా అని కూడా మనం డిసైడ్ చేయొచ్చు. సర్జికల్ అయినా కూడా దాన్ని ఎంతవరకు మనం మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే మెజారిటీ మనం సర్జికల్ కేసులే చూస్తున్నాం కాబట్టి ఎంతవరకు మేనేజబుల్ అవుతాయి. లేదు ఈ రిస్క్ ఏమైనా ఫంగల్ సైనసైటిస్కి ఏమైనా వెళ్తూ ఉందా, వెళ్ళి ఏమైనా ఇంటర్నల్గా ఏమైనా డ్యామేజ్ చేస్తూ ఉందని కూడా మనం చూసుకోవాలి. అందువల్ల మీకు ఇన్వెస్టిగేషన్ తప్పనిసరిగా ఉంటుంది. మీకు హెచ్ఐవి అయినా ఏదైనా సరే ప్రతి ఒక్కరికి రిపోర్ట్స్ కంపల్సరీ. బ్యాక్ పెయిన్తో ఎంఆర్ఐతో రావాల్సిందే, హెచ్ఐవి అయితే CD4 కౌంట్ రావాల్సిందే. ఏదైనా మనకేంటి కేసు ప్రోగ్నోసిస్ తెలుసుకోవాలంటే ఇన్వెస్టిగేషన్స్ తప్పది. అంతేగాని హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ రిపోర్ట్స్ అవసరం లేదు, మొహం చూసి మందులు ఇచ్చేస్తాడు అనుకోవడం తప్పది. అలా ఇవ్వచ్చే ఛాన్స్ లేదు. అలా తీసుకున్నా కూడా అది ఒక, నన్ను అడిగితే ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మంచిది కూడా కాదు. అంతే. ఎందుకంటే మీకు అథెంటిసిటీ ఎప్పుడు ఉండాలి డాక్టర్కి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్కి అథెంటిసిటీ ఉండాలి. అందుకోసం హోమియోపతి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఒక క్వాలిఫైడ్ డాక్టర్కి వెళ్ళండి తప్ప, ఒక ఎండీలు ఉన్నారు హోమియోపతిలు ఇప్పుడు. ఇంతకుముందులాగా BHMS కదా ఎండీ డాక్టర్స్ వచ్చేసాం. సో ఎండీ డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు, డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. పెడియాట్రిక్స్ ఉంది, సైకాలజీ ఉంది, సైకియాట్రిక్ కూడా హోమియోపతిలో ఉంది, అన్నీ వచ్చేసాయి. సో మీకు కావాల్సిన ఫీల్డ్లో ఆ డాక్టర్స్ ఉన్నారు. సరైన డాక్టర్ మీరు అప్రోచ్ అయితే తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జన్నయ్య గారు అండి, అనంతపురం నుంచి. జన్నయ్య గారు నమస్కారం సార్. చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. మేము ముక్కు బ్లాక్ వాపు ఇది చిన్నప్పటి మరి మాకు వాసనకి గ్రహించలేము సార్, వాసన గ్రహించలేము. ఈ టేస్ట్ కూడా నోటిలో శబ్దంగా గమనించలేము సార్. మేము చెవులో శబ్దం కావడం జరుగుతుంది సార్ మాకు. మళ్ళీ వచ్చింది సార్ మాకు. మీ వాయిస్ క్లియర్గా లేకపోవడం వల్ల ఏమి అర్థం కావట్లేదు. ఓన్లీ బ్లాకేడ్ ఒకటే తెలిసింది నాకు, నాజల్ బ్లాకేడ్ ఒకటే ఉందని, ముక్కు బ్లాకేజ్ అనేది. దానివల్ల నోటితో శ్వాస తీసుకోవడం. సో ముక్కు బ్లాకేజ్ అంటున్నారు కాబట్టి అవి ఏమైనా మీ లోపల పాలిప్స్ ఉన్నాయా, ITH ఏమైనా ఉందా, లేకపోతే మీకు చెప్పిన సెప్టల్ ప్రాబ్లం ఉందా, అలర్జీ ఉందా, ఒకసారి చూడడమే మంచిది మీకు. ఒకసారి మీరు హోమియో డాక్టర్ని కలవండి, ఒక మంచి సీనియర్ డాక్టర్ను. తప్పనిసరిగా ఇంత సఫర్ అవుతున్నారు కాబట్టి పరిష్కారం అవుతుంది. అంటే మీరు చెప్పిన కంప్లైంట్స్ అర్థం కాలేదు చాలా మటుకు, ఓన్లీ ఫస్ట్ వర్డే అర్థమైంది కాబట్టి నేను చెప్తున్నాను. ఒకసారి మంచి హోమియో డాక్టర్ కన్సల్ట్ కండి, తప్పనిసరిగా మీకు పరిష్కారం ఉంటుంది. ఒకసారి CT స్కాన్ కానీ ఏమైనా తీసుకోండి, PNS తెలిసిపోతుంది ఏంటి అనేది. దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. అది పెద్ద వదలదు అనేది సమస్య కాదు, అది ఎలాంటి సమస్య అయినా మీకు పరిష్కారం చూపించవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు డాక్టర్ని కలవండి. లేదు నేను ఇంకా సఫర్ అవుతున్నాను, నా చేత కావట్లేదు అనుకుంటే మీరు నన్ను అప్రోచ్ కండి, పరిష్కారం చూపిస్తాను. సో అడినాయిడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? దానికి కూడా సర్జరీ చేయాల్సిందే అంటారా? అంటే మీకు ఎడినాయిడ్స్ అనే సమస్య మీకు చిన్నపిల్లలు చాలా బాగా సఫర్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడైనా చిన్న పిల్లాడు అర్ధరాత్రి పూట లేచి ముక్కులు నాకు పని చేయట్లేదమ్మా అని చెప్పేసి నోటితో గాలి తీసుకోవాల్సి వస్తుంది, నేను పడుకోలేను అంటే ఏ తల్లి కూడా భరించలేదు. కష్టం అది. ఎందుకంటే అది ఒకరోజు కాదు సమస్య, చాలా రోజుల సమస్య ఉంటుంది. అందువల్ల ఈ సమస్యలో ఉన్నప్పుడు పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కి దాని ఎగోని ఏంటో తెలుస్తుంది, దాని బాధ ఏంటి, వాళ్ళు సఫర్ అవుతారు. కాబట్టి చెప్పడం ఈజీ, కానీ వాళ్ళ పేరెంట్స్ చాలా సఫర్ అవుతుంటారు. కాలర్ ఉన్నారు, కిషోర్ గారు ఉన్నారు. కిషోర్ గారు హలో చెప్పండి. నమస్తే అండి. మేము కొంతకాలం నుంచి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీటికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? మానసిక సమస్య ఏం సమస్య అన్నారు మీరు? యాంగ్జైటీ, డిప్రెషన్.
ఓకే. జనరల్ గా ఈ సైకియాట్రిస్ట్ కలిస్తే కొన్ని రోజులు తగ్గుతుంది, మామూలుగా వచ్చేస్తుంది. ఏదో హోమియోపతిలో క్యూర్ ఉందని చెప్పి అన్నారు, ఎంతవరకు నిజము, అది ఎలా చేస్తారు? హోమియోపతి బేసిక్గా మెంటల్ సిమ్టమ్స్ పైన ఎక్కువ ఫోకస్ అవుతుంది. మెంటల్ సిమ్టమ్స్ అంటే మీరు చెప్పిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో హోమియోపతిక్ ట్రీట్మెంట్ అప్రోచ్ కావడం చాలా మంచిది మీకు. నేను ఎంఎస్ సైకోథెరపీ కూడా చేశాను కాబట్టి, సైకోథెరపీ కూడా నాది ఎంఎస్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. నిజంగా చెప్పాలంటే నేనంటే నా క్లినిక్ బిజీగా ఉండే వల్ల ఎంటర్టైన్ చేయలేకపోయాను, కానీ పేషెంట్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి టైం సరిపోదు కాబట్టి. బట్ మీకు ఒక మంచి హోమియో ఎండి డాక్టర్ మీరు అప్రోచ్ అయితే కన్నా సైకియాట్రిక్ సమస్యలు చాలా బాగా రెస్పాండ్ అవుతాయి. ఎందుకంటే నేను కూడా చాలా యాంగ్జైటీ న్యూరోసిస్ కావచ్చు, ఓసిడి కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఈ స్ప్లిట్ పర్సనాలిటీస్ కావచ్చు, ఇవన్నీ నేను చూశాను చాలా కేసులు. చాలా మంచి రిలీఫ్ ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు సేఫ్ మెడిసిన్, ఎలాంటి సెడేషన్ ఉండదు, మీకు సెడేటివ్స్ ఏం లేకుండా ఇచ్చే ట్రీట్మెంట్ కాబట్టి తప్పనిసరి హోమియోపతిని అప్రోచ్ కండి, మీకు రిలీఫ్ ఉంటుంది, పరిష్కారం కూడా దొరికిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రాజా గారు అండి, తుని నుంచి. రాజా గారు నమస్కారం అండి. మధు గారు చెప్పండి. నాకు సైనస్ ఏంటో అర్థం అవట్లేదండి. మొత్తాన్ని టెస్టులు చేయించాను, ఏం దొరకలేదు, ఫాల్ట్ ఏం దొరకలేదు. ఎర్లీ మార్నింగ్ చెమట కండ్ర కింద పట్టండి, దాంట్లో కొంచెం బ్లడ్ సర్కిల్ కూడా కనపడుతున్నాయండి. మళ్ళీ మామూలు అప్పుడు ఉండలేదండి, ఒక ఎర్లీ మార్నింగ్. దీనికి ఏమైనా సజెషన్ ఇస్తారని. జనరల్గా బ్లడ్ స్టిక్స్ పడుతున్నాయంటే మరి ఒకసారి మీరు టీబీ టెస్ట్, చెస్ట్ సిటీ స్కాన్ అని చేయించారా? చేయించండి. దాంట్లో ఏం రాలేదా? రాలేదండి, నార్మల్ అనిపించింది. టీబీ టెస్ట్ కూడా చేశారా? చేశారండి. సో అవేమీ లేకుండా కూడా బ్లడ్ అనేది జనరల్గా రాదు. ఏమైనా ఫోర్స్ఫుల్గా మీరు ఏమైనా తీస్తుంటే ఫ్లెమ్ ఏమైనా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి స్ఫోటం ఫార్మేషన్ అనేది మీకు అలర్జిక్తో కూడా మీకు ఫార్మేషన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అలర్జీతో ఫార్మేషన్ అయినప్పుడు మీకు ఇలాంటి ఫైండింగ్స్ ఏం కనిపించవు, మీకు టెస్ట్లో ఏం తెలియదు. మీకు ఒకసారి మీరు సిబిపి, ఏఈసి, తర్వాత సీరం ఐజీఈ టెస్ట్ ఒకటి, జనరలైజ్డ్గా ఈ 3 టెస్ట్లు ఒకసారి చేయించితే మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ లోపల ఎంటర్ అవుతున్నాయని తెలిసిపోతుంది మీకు. అలాంటివి కూడా నార్మలే ఉన్నా నాకు ప్రాబ్లం లేదు అంటే మీకు హోమియోపతి పరిష్కారం ఈజీగా మేనేజ్ చేయొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని గురించి వరి అవసరం లేదు. ఒక మంచి ఎక్స్పర్ట్ని కలవండి, రిలీఫ్ వచ్చేస్తుంది. లేదు నా చేత కావట్లేదు అనుకుంటే నన్ను కలవండి, పరిష్కారం చూపిస్తాను. అయితే డాక్టర్ గారు, ఈ సైనసైటిస్ కేసెస్ మీరు కొన్ని వేలు కూడా చూసి ఉంటారు. అయితే మీకు ఎదురైనటువంటి ఛాలెంజింగ్ కేసులు ఏంటి, వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? నేను చూసిన కేసులో చాలా మటుకు ఫంగల్ సైనసైటిస్ చాలా కాంప్లికేటెడ్ కేసు. మీకు ఫంగల్ సైనసైటిస్ అంటే మీకు చాలా సివియర్గా ప్రాబ్లం ఉంటుంది. ఐ కూడా చిన్నగా అయిపోతుంది. అంటే మన పేషెంట్ దగ్గర వచ్చినప్పుడు 2 ఐస్తో చూసినప్పుడు ఒక ఐ చిన్నగా అయిపోతుంది. అంటే ఆ పేషెంట్స్ చాలా సఫర్ అయి వస్తారు. ఆ పేషెంట్కి చాలామంది కూడా అప్రోచ్ అయిన డాక్టర్స్ కూడా బెదిరించింటారు, ఇది బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది, చాలా డేంజర్ కేసు ఇది అని చెప్పి. అలాంటి కేసులు కూడా కాంప్లికేటెడ్ కేసెస్ అవి. ప్లస్ మామూలు సైనసైటిస్ కూడా నేను చూసినవన్నీ కూడా 4 లొకేషన్స్ కూడా సైనస్ పాన్ సైనసైటిస్ అంటారు మీకు. అంటే 4 లొకేషన్స్ కూడా పస్ ఫిల్ అయిపోయి ఉంటుంది. ఎక్కువగా ఆ కేసులు చూశాను నేను. అంటే అంత కాంప్లికేటెడ్ కేసెస్ కూడా హోమియోపతి రెస్పాండ్ అయినాయి, చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా, ఎవరు కూడా సఫర్ కావట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు రిలీఫ్తో పాటు పేషెంట్ కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిపోతాడు. సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను ప్రశాంతంగా బతుకుతున్నాను ఇప్పుడు మీ వల్ల చాలు. అంటే రోజు సరైన గాలి తీసుకుంటున్నాడంటే వాడికి అంతకంటే ఆనందం అవసరం లేదు ఏ పేషెంట్కి కూడా. కానీ పేషెంట్ ఎప్పుడు కూడా ఒక 1.5 year వాడుకోవాలి అలాంటి కేసులు. వాడితే మీకు నేను చిన్నప్పుడు వాడిన కేసుల్లో పిల్లలు ఈరోజు బీటెక్ కూడా వెళ్ళిపోయారు. ఈరోజు వారు కోల్డ్ కూడా లేకుండా ఉన్నారు వాళ్ళు. అంటే ఇంకా అది వండరే కదా. వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తుంటారు, మా అబ్బాయికి జలుబు కూడా చేయట్లేదండి, ఇప్పుడు మా వాడు బీటెక్ కూడా అయిపోయింది అంటుంటారు. అంటే మీకు నేను స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు క్లినిక్లో చూసిన పేషెంట్స్ వీళ్ళంతా కూడా వీళ్ళు ఈరోజు అంత పెద్ద పిల్లలు అయిపోయారు కదా, బీటెక్లోకి వచ్చేసారు, అంత 15 years అయిపోయింది కదా, 20 years అయింది కదా. సో దానివల్ల మీకు ఏంటవుతుంది, మీకు వాళ్ళకి ఈరోజు కూడా జలుబు చేయాలన్న పేషెంట్స్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ చూశాను నేను. అంటే దీన్ని బట్టి మీకు ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ హోమియోపతిలో పెరిగితే కన్నా అది లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది, ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు. అందువల్ల మీకు ఇలాంటి కేసులు ఏ కేసు వచ్చినా ఫస్ట్ హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి, పరిష్కారం దొరుకుతుంది. అప్పటికీ కుదరలేదనుకుంటే అప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్కి వెళ్ళొచ్చు, తప్పేం లేదు, దాని గురించి పెద్ద వర్రీ అవసరం లేదు. అదే నా అడ్వైజ్ ఇస్తాను వాళ్ళకి. అలానే ఈ టాన్సిల్స్ సమస్యకు కూడా సర్జరీనే పరిష్కారం అంటారా అండి? జనరల్గా టాన్సిల్స్ అంటేనే చాలామంది సర్జరీ అనుకుంటారు, కానీ ఇక్కడ కూడా మీకు టాన్సిల్స్ సర్జికల్ ఇంటర్వెన్షన్ లేకుండానే ప్లాన్ చేయొచ్చు. ఎప్పుడైనా మరీ కాంప్లికేట్ అయిపోయి పస్ ఫార్మేషన్ అయిపోయి పేషెంట్ నా చేత కాదు, నేను మింగడం కూడా కష్టమైపోతుంది డాక్టర్ గారు, మీరు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాను హోమియోపతితో అనుకుంటే ఇంక తప్పదు. కానీ సర్జరీ నాకు తెలిసి 90% ఆఫ్ కేసు అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు కాబట్టి, సో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం సబ్సెట్ చేసేసామనుకోండి, పేషెంట్ పెద్ద సఫర్ కాదు, హ్యాపీగానే ఉంటాడు. సో టాన్సిలైటిస్ కేసు కూడా సర్జరీ లేకుండానే మేనేజ్ చేయొచ్చు. నేను చెప్పినప్పుడు ఈ ఫాలిక్యులర్ టాన్సిలైటిస్ కానీ మరి తప్పని కేసులు అయితే ఒక 5% ఆఫ్ కేసెస్ అలా రిఫర్ చేయొచ్చు మనం, అంతేగాని నేను ఇంతవరకు ఎవరికి రిఫర్ చేయలేదు.
సర్జరీకి పోండి అని చెప్పిన పేషెంట్ ఎవరు లేరు కాబట్టి ఏదైనా మీకు టాన్సిలైటిస్ అన్న తర్వాత ఒక్కసారి మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ అయిపోతే కనుక పరిష్కారం దొరుకుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఒక అపోహ ఉంటుంది కదా డాక్టర్, అడినోయిడ్స్ ఉంటే హైట్ పెరగరు అని చెప్పేసి, దీన్ని ఒక క్లారిఫికేషన్ ఇస్తారా మాకు? అంటే మీకు ఎడినాయిడ్స్ ఉంటే హైట్ పెరగడం అనేది కాదు, కానీ గ్రోత్ పైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఎందుకంటే మీకు మౌత్ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల బ్లాకేజ్ అయిపోవడం వల్ల సరైన ఇంప్రాపర్గా మీకు ఆక్సిజనేషన్ జరగడంలో కొంచెం ఇబ్బంది పడుతుంటాడు కాబట్టి అప్పుడు టీత్ ఇరెగ్యులర్గా వస్తుంటుంది ఆ పేషెంట్కు. సో ఆ మింగడంలో కష్టమైపోయి మౌత్ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల సరైన ఫుడ్ తీసుకోలేడు, నైట్ సరిగా నిద్రపోలేడు. ఇవన్నీ కూడా ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ పేషెంట్కు. ఆ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ ఎట్లయినా గ్రోత్ పైన పడుతుంది. అందువల్ల చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారు, మా వాడు ఎదగలేదండి ఎడినాయిడ్స్ వచ్చినప్పటి నుంచి అని చెప్తే అందువల్ల తీసేస్తామండి అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎదగలేదు అనడానికి ప్రాబ్లం ఉంటే అబ్స్ట్రక్షన్ మనం క్లియర్ చేయాలి. ఇక్కడ అబ్స్ట్రక్షన్ క్లియర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎదగడం స్టార్ట్ అవుతుంది. అందువల్ల మీకు దాన్ని కూడా సర్జరీకి వెళ్లకుండా ఒకసారి మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి. అప్పటికి సెకండ్ పార్ట్లో సర్జరీ పెట్టుకుని తొందర ఏం లేదు. నాకు తెలిసి ఫస్ట్ పార్ట్తో క్లోజ్ అయిపోతుంది, పెద్దగా సర్జరీకి వెళ్ళే అవసరం రాదు. తప్పదనుకుంటే అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఉన్న వెంటనే ఎలా ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్, సరైన వైద్యుడిని కూడా సంప్రదించినట్లయితే మనం ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఏ పేషెంట్ అయినా సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్ హోమియోపతిలో అంటాను. ఏదో ర్యాండమ్గా వెళ్ళిపోవద్దండి హోమియోపతికి అంటాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి 10 TV, జనం కోసం నిజం కోసం.